అందం అంటే ముఖంలో ఉంటుందనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ కథ చూస్తే మీ ఆలోచన ఖచ్చితంగా మారిపోతుంది. వీడియో పూర్తిగా చూడండి. ఒక ఇంట్లో అందమైన తెల్లపిల్లి, ముఖం నిండా గాయాలున్న ఒక కుక్క ఉండేవి. పిల్లి తన అందాన్ని చూసుకుని గర్వపడుతూ ఆ కుక్కను చూసి అసహ్యించుకునేది. నీ రూపం చూస్తేనే భయమేస్తోంది, నా దగ్గరకు రాకు అని చీదరించుకునేది. కుక్క ఇవన్నీ విని మౌనంగా భరించేది. ఒకరోజు పిల్లి గాఢ నిద్రలో ఉండగా ఒక విషసర్పం దానిమీదకు దాడి చేయబోయింది. అది గమనించిన కుక్క తన ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి దాన్ని తరిమేసింది. ఆ పోరాటంలో కుక్కకు మరో గాయమై రక్తం కారింది. అప్పుడు పిల్లికి అర్థమైంది, కుక్క ముఖం మీదున్న పాత గాయాలు కూడా ఇలాగే ఇతరులను కాపాడే ప్రయత్నంలో అయినవేనని. కన్నీళ్లతో తన తప్పు తెలుసుకున్న పిల్లి క్షమాపణ అడిగి ఆ రోజునుంచి కుక్కకు మంచి స్నేహితురాలిగా మారింది. నీతి: నిజమైన అందం బయట కనిపించే రూపంలో ఉండదు, ఆపడలో సాయం చేసే మంచి మనసులో ఉంటుంది. ఎవరినీ వారి రూపాన్ని చూసి చులకన చేయకూడదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.